ఈ బడ్జెట్లో అందరూ బీసీల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు జనాభాలో 50% బీసీలు ఉన్నారని చెప్తారు. మన బీసీ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. కానీ బీసీలకు మాత్రం మొండి చేయి చూపించారు. బీసీలుగా ఉన్నాడు ఎందుకంటే సగం సమాజంలో సగభాగం. రైట్, ఓకే, నో బ్రా. అదొకటి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి గురువు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఇమీడియట్గా 1 వీక్లోనే 4,000 రూపాయలు పెన్షన్ శాంక్షన్ చేశారు, అందరికి ఇచ్చారు. కానీ మీరు ఈ రోజుకి వచ్చి 230 రోజులు, 230 రోజుల్లో కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది మీరు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 2 విషయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1 ఎకరాకు కూడా అదనంగా నీరు ఇవ్వలేదన్నటువంటి గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పారు. దయచేసి వారు సభలో లేరు, ఉంటే నాతో పాటు తీసుకెళ్తాను. ఒకవేళ వారు నిరూపిస్తే 1 ఎకరానికి కూడా ఇవ్వలేదంటే నేను నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తా. నేను నిరూపిస్తే వారు రాజీనామా చేయాలని ఈ సభావేదికగా నేను కోరుతున్నాను. ఎందుకు అనంటే భక్త రామదాస్ ప్రాజెక్టు కింద 70,000 ఎకరాలు స్థిరీకరించిన మాట తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది వాస్తవం. ఇక రెండోటి చెప్పారు ఆయన, తెలంగాణలో ఎక్కడ కూడా ఫిల్టర్డ్ వాటర్ ఇవ్వట్లేదు, క్లోరినైజేషన్ జరగట్లేదు అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఎందుకంటే అనేక ఫిల్టర్ బెడ్స్కి నేను వెళ్ళాను. 11 స్టేజెస్లో ఫిల్టరైజేషన్ అయ్యి ఇవాళ మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. నేను అడగగలుగుతాను, నేను కూడా ఆరోపణ చేయగలుగుతాను. నల్లగొండ జిల్లాలో ట్యాంకుల్లో కోతులు చచ్చిపోతే మురిగిపోతే చూడకుండా ఆ నీళ్ళని ప్రజలకు సప్లై చేసింది ఈ ప్రభుత్వం. శవం అదేవిధంగా మళ్ళీ వారం రోజులకే ఒక శవం ట్యాంకులో ఉంటే ఆ నీళ్లను సప్లై చేసింది ఈ ప్రభుత్వం. మీలాగా ఎప్పుడు మేము ఆ పనులు చేయలేదు. అందుకోసం ఇట్లా విమర్శించుకుంటూ పోతే చాలా ఉంటాయి మాట్లాడాలి అంటే. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు. విద్యుత్ అసెట్స్ ఏంటండి ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారికి తెలుసు. ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు ఎన్ని నెలలు వెయిట్ చేశారనేది. ఇలా ట్రాన్స్ఫార్మర్ వారం రోజులుగా 5 రోజుల ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇలా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చివరగా అందరూ చాలా విషయాలు చెప్పారు, చాలా మాటలు చెప్పారు. అంబేద్కర్ గారి గురించి చెప్పారు, నెల్సన్ మండేలా గురించి చెప్పారు, మహాత్మా గాంధీ గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు. ఎవరు చెప్పినా చివరగా ఒక్క మాట నేను చెప్తాను. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు జరిగిన పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందనేది వాస్తవం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందనేది కూడా అంతే వాస్తవం. ఆ వాస్తవాలే చెప్పినాయి ఇక్కడ ఉన్నటువంటి నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ, డిస్కవరీ ఛానల్ కానీ, యునెస్కో కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ. ఇవేవి కూడా మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సర్టిఫికెట్లు కావు. మీరు అడ్డమడితే నేనేం చేస్తాను? అందరి పాత్ర, మీ పాత్ర కూడా ఉంది. మిమ్మల్ని అంటలేదు కదా, మీరు కూడా ఉన్నారు. నేను లేదంటలేదు, నేను ఉన్నదనే చెప్తున్నా కదా. అట్లాగే అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి అడగదలుచుకున్న మీ ద్వారా, 230 రోజుల నుంచి గత ప్రభుత్వం మీద బురద పోయటం, గత ప్రభుత్వ తప్పిదాల గురించే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక డెడ్ లైన్ పెట్టండి. మీరు ఇంకెన్ని రోజులు, 230 రోజులా, 365 రోజులా, 2 సంవత్సరాల, ఇంకెన్ని సంవత్సరాలు, దానికి డెడ్ లైన్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే మీరు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే ఉన్నారు. ఎప్పటి వరకు తిడతారో ఒకసారి చెప్పండి. ఈ సభావేదికగా డేట్ పెడితే డేట్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది. పలానా డేట్ వరకు మేము తిట్టము. అందుకోసం ఎవరు చెప్పినా యాజ్ ఏ తెలంగాణగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్టర్ తెలంగాణ. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మనందరికి గర్వంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ వైపు అందరు చూస్తున్నారు. ఇన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయి అంటే, రియల్ ఎస్టేట్ భారతదేశంలో నెంబర్ 1గా ఉంది అని అంటే, ఫార్మా కంపెనీస్ వచ్చినాయి అని అంటే, ఇవన్నీ చూసి మనం గర్వపడాలి తెలంగాణ బిడ్డలుగా. మనకు మనం పలసన చేసుకోవటం కాదు. గత 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసింది, భవిష్యత్తులో కూడా చూస్తుంది. మీ గవర్నమెంట్ ఉందనేది కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా తెలంగాణ యొక్క పునాది అనేది బలంగా వేసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీకు కూడా ఆ పునాదే రేపు మీకు ఉపయోగపడుద్దని నేను మీకు తెలియజేస్తూ, మీరు ఇంకోటి 2-3 విషయాలు చెప్పారు, మంచి విషయాలు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు, మంచి ఐడియా. కానీ దానిలో చాలా విషయాలు ఉన్నాయి. మాలాంటి ప్రతిపక్షానికి కూడా దాంట్లో నిర్ణయాల్లో భాగం కల్పిస్తేందుకు మాకున్న అనుభవంతో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలని దాని మీద మేము కూడా సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే లాస్ట్ చివరగా మీరు ఒకటి నార్కోటిక్స్ మీద, డ్రగ్స్ మీద క్లియర్ చెప్పారు. ఈ డ్రగ్స్ మీద కూడా
కేవలం ఏదో పోలీస్ యాక్షన్ వల్ల మాత్రం అది నిర్మూలన జరగదు. గతంలో కేసీఆర్ గారు కూడా గుడుంబాని పేకాటని రాష్ట్రం నుంచి పారదోలటం అనేది జరిగింది. మీరు నార్కోటిక్స్ కేవలం పోలీస్ వ్యవస్థ వల్ల నిర్మూలన జరగదు. మనము స్కూల్స్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మన పౌర సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, పౌర సమాజాన్ని దీన్ని ఇంక్లూడ్ చేయాలి. మీరు దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆ విధంగా ఆ వైపు చర్యలు తీసుకోవాలి. కేవలం పోలీస్ రైడ్స్ వల్ల, పబ్బుల మీద రైడ్లు చేయటం వలన, పబ్బుల మీద కేసులు ఇప్పుడే దొరికింది భారీ ఎత్తున హైదరాబాద్లో డ్రగ్స్ పట్టివేతని మేము భోజనం చేసే టీవీ ముందు కూర్చుంటే ప్రతిరోజు ఎక్కడొక్కడ వస్తుంది. కానీ మనం సమాజాన్ని మార్చనంత కాలం అది సాధ్యం పడదు. ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీకే సాధ్యం కాలేదు. విద్యార్థుల్ని, పౌర సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములుగా చేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుద్ది. చివరిగా ఒకటే, మేము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఈ సభలో ఉండాలని అనుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించాలని, ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దనేది, మీ ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములు చేయాలని, సూచనలు సలహాలు తీసుకోవాలని. క్లోజ్ చేయండి. కాక మరి ఏదో చెప్తున్నారు, ఇక వైకి మళ్ళీ ఆయన చెప్పలేదు, ఆయన మాట్లాడి అయిపోయాయి. అందుకోసం దయచేసి ఇక్కడికి ఆవేశాలు ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే, అందరూ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళే, తెలంగాణ అంటే ఇష్టం మనది బుద్ధిమంతుల సభ. క్లోజ్ చేయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ అనేటువంటిది ఇంకా పూర్తిగా ఒక తెలంగాణ అభివృద్ధి సూచకగా ఉంటే బాగుండేది అనేది నేను భావిస్తూ, ఈ చర్చలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సత్యవతి రాథోడ్ గారు.